ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2 జూన్ 2026 సోమవారము పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము మరియు ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, సోమవారము. ఈరోజు తిథి శుక్ల సప్తమి, సాయంత్రం 8:36 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి వస్తుంది. ఈరోజు నక్షత్రం మఘా నక్షత్రము, రాత్రి 10:56 వరకు ఉంటుంది. తదుపరి ఉబ్బ. ఇక ఈరోజు చంద్రుడు సింహరాశిలో 1 జూన్ 2025 నుంచి 4 జూన్ 2025 వరకు సంచరిస్తాడు. ఈరోజు వర్జము ఉదయం 10:17 నుంచి 11:55 వరకు, దుర్ముహూర్తము 12:40 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు, తిరిగి మధ్యాహ్నము 3:18 నుంచి 4:10 వరకు ఉంటుంది. రాహుకాలము 7:18 ఉదయం నుంచి 8:56 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు సాయంత్రము 8:25 నుంచి 10:06 వరకు ఉంటుంది. ఇక యోగము యాగాత ఉదయం 8:20 వరకు, తదుపరి హర్షణ. కరణము ఈరోజు గరిజ ఉదయం 8:13 వరకు, తదుపరి వడిజ సాయంత్రము 8:36 వరకు ఉంటుంది. ఇక్కడ సూర్యుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు 15 మే 25 నుంచి 15 జూన్ 25 వరకు. అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము మధ్యాహ్నం 1:52 నుంచి 3:31 వరకు, యమగండ కాలము ఉదయం 10:35 నుంచి 12:14 వరకు. సూర్యచంద్రాస్తమయాలు పరిశీలిస్తే సూర్యుడు ఈరోజు సూర్యోదయం 5:39 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:45 అవుతుంది. చంద్రోదయం ఈరోజు ఉదయం 11:34 అవుతుంది. చంద్రాస్తమయము మధ్యరాత్రి 12 గంటలకు అవుతుందన్నమాట. దిన ప్రమాణం 13:08 ఉంటుంది. అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12:14 ఉంటుంది. ఇది చాలా శుభముహూర్తం, అద్భుతమైన ముహూర్తము. ఈ సమయంలో కనుక ఏదైనా ముఖ్య కార్యక్రమాలు చేయాలనుకుంటే ప్రారంభించుకోవచ్చు, నిత్యగ్రహచారం లేకపోయినప్పటికీ కూడా. ఈ లగ్నము సూర్యుడున్న రాశి నుంచి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నంగా తీసుకుంటారు. ఇక రాత్రి ప్రమాణం 10:51 ఉంటుంది. ఇక పోతే ప్రయాణాలకు దిశశూల పరిశీలిస్తే తూర్పు దిశకు వారసులో ఉంటుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితులు అయితే మీరు తూర్పు దిశకు ప్రయాణం చేయాలనుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైస్లో తిరిగి మీరు తూర్పు వైపు వెళ్ళండి. లేదా ఇంట్లో నుంచి బయలుదేరే ముందు అద్దంలో ముఖం చూసుకొని పాలు తాగి బయలుదేరండి. ఏ దిశకు దిశలో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ప్రయాణం చేసే వాటికే వర్తిస్తుంది, రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. తారాబలం, చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు రాత్రి 10:50 వరకు ఉంటుంది. మఘా నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని, మఘ, మూల వారికి జన్మతార అవుతుంది. జన్మతారలో మంచిది కాదు, ఎలాంటి పనులు చేయకూడదు. తప్పని పరిస్థితి అయితే ఆకుకూరలు దానం చేసి చేయండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు పరమమిత్తి తార అవుతుంది. పరమమిత్తాల్లో ఏ పని చేసినా కొద్దిగా కష్టం మీద పనులు పూర్తవుతాయి, చివరికి ధనలాభాలు ఉంటాయి. ఇంకా కృత్తిక, ఉత్తరాషాఢ వరకు మిత్రతార అవుతుంది కాబట్టి మిత్రతారలో ఏ పనులు చేసుకున్నా అంతా శుభంగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. ఇంకా రోహిణి, హస్త, శ్రవణ వారికి నైదున తార అవుతుంది కాబట్టి నైదున తార అంటే 7వ తార. ఈ తారలో ఎలాంటి పనులు చేయకూడదు, ఈరోజు విడిచిపెట్టండి. ఏమైనా ముఖ్య పనులు ఉంటే వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వారికి సాధన తార అవుతుంది. సాధన తార అంటే కార్యసిద్ధి. ఏ పని చేసుకున్నా కూడా మనం కార్యం సఫలమవుతున్నాడు, విజయం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా కోర్టు కేసులకు, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి, పాస్పోర్ట్లకు, వీసాలకు అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆరుద్ర, స్వాతి, శతభిషం వారికి ప్రత్యక్తార. ప్రత్యక్తార అంటే 5వ తార. ఇది వ్యతిరేకమైంది. ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది, విడిచిపెట్టడం మంచిది. తప్పని పరిస్థితులు ఏదైనా పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేయండి. పునరుసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల క్షేమతార. క్షేమతారలో అంటే మనకు ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ సమయంలో ఈరోజు ఈ నక్షత్రాల వారు వ్యాపారాలు ప్రారంభించుకుంటే పెట్టుబడులకు నష్టం జరగదు, వాహనాలు కొంటే ప్రమాదాలు ఉండవు, ప్రయాణాలు చేస్తే క్షేమంగా ఉంటాము, శస్త్రచికిత్సలు చేసుకుంటే, సర్జరీ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇక వృషమి, అనురాధ, ఉత్తరభాద్ర అక్షరాలు విభతారు. విభతారు అంటే అధిపతి రాహు,
చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి, గొడవలు ఏర్పడతాయి, దాని నష్టం ఉంటుంది. కాబట్టి విడిచిపెట్టడం వచ్చింది. తప్పని పరిస్థితులు ఏదైనా పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వాళ్లకు సంపత్తారు అవుతుంది. ముఖ్యంగా సంపత్తారులో అంటే ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలకు, వ్యాపార లావాదేవీలకు మంచిది. బుధుడు అధిపతి, కార్యానుకూలత ఉంటుంది. ఇక తారబలం రాత్రి 10:50 తర్వాత పూర్వ పలుగుడు నక్షత్రం వస్తుంది. కాబట్టి జన్మతార మంచిది కాదు, విడిచిపెట్టండి. అదే కృతిగా ఉత్తరాషాఢ నక్షత్రం పరమితార కష్టమైన పనులు పుడతవుతాయి. రోడ్డు హస్త శ్రవణం వరకు సంపత్తారు కాబట్టి బాగుంటుంది. మృగశిర చిత్త దర్శనం నైతుంతారు కాబట్టి బాగుండదు, విడిచిపెట్టండి. ఆరుద్ర స్వాతి శత్రువు సాధుతారు కాబట్టి కార్యసిద్ధి, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. పునరుసు విశాఖ పూర్వభద్ర ప్రత్యక్తారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే మీరు బెల్లం దానం చేసి చేయండి, ఉప్పు దానం చేసి చేయండి. లేకపోతే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర క్షేమతార కాబట్టి క్షేమతారలో ఏ పని చేస్తున్నా అంత క్షేమంగా ఉంటుంది, అన్ని పనులకు బాగుంటుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి విపత్తారు అవుతుంది. కాబట్టి రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టే ఉంచి తప్పని పరిస్థితి బెల్లం దానం చేసి చేయండి. ఇక అశ్విని, మఖ, మూల వారికి సంపత్తారంటే ధన విషయం అన్ని పనులు బాగుంటుంది. ఇక చంద్రబలం ఉండే రాశులు మేష, మిథున, కర్కాటక, సింహం, తుల, వృశ్చిక, కుంభ మరియు మేధరాశుల వారికి చంద్రబలం ఉంటుంది. మకర రాశి వారికి అష్టమ చంద్రుడు, వృషభ రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, కన్యారాశి వారికి ద్వాదశ చంద్రుడు. కాబట్టి 3 రాశుల వారు ఎలాంటి ప్రయాణాలు కానీ ముఖ్య కార్యక్రమాలు చేసుకోకపోవడం మంచిది. ఇబ్బందులు వస్తాయి, ప్రమాదాలు ఉంటాయి. గాతువారం ఈరోజు మిథున రాశికి ఉంది కాబట్టి వ్యక్తిగత ప్రయాణాలు చేయకండి, సామూహిక ప్రయాణాలకు ఇబ్బంది లేదు. ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు, ఈరోజు సోమవారం కాబట్టి శివారాధన, శివాభిషేకము, రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది. ఎవరికైతే ఎల్నాటి చేరుతుందో వారు శివ సహస్ర నామ ఆచరణ చేసుకున్న లేదా 1000 సార్లు ఓం నమ శివాయ శివపంచాక్షరి జపం చేసుకుంటే కూడా మంచిది. లేదా మృత్యుంజయ మహామంత్రాన్ని 27 సార్లు కానీ 120 సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇక మకరం, కుంభ, మేష రాశుల వారికి తప్పకుండా ఈ శివారాధన చాలా ముఖ్యము. శని ఆరాధన కూడా ముఖ్యము. నవగ్రహ ప్రదక్షిణాలు చేయగలిగితే కూడా మంచిదే. లేదా శని అష్టోత్తరాలను దశరథకృత శని స్తోత్రాన్ని కానీ జపం చేసుకోవడము. నవగ్రహాల్లోని నవగ్రహ పీడా స్తోత్రాలు ఉంటాయి. వాటిలలో సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందాచార ప్రసన్నత పీడా హర్తవేషని అని కానీ నవగ్రహ స్తోత్రము. సూర్యపుత్రో నీలాంజన సమాభాసం రౌద్రం యమాగ్రహం ఛాయమార్తండ సంపతం తమ నమాశేషాన్ని స్తోత్రాన్ని కానీ 27 సార్లు జపం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా గణపతికి దీపారాధన చేయండి. ప్రతిరోజు చేయడం, సోమవారం రోజు చేయడం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది, విఘ్నాలు తొలుగుతాయి. దుర్గా సప్తశతికి పారాయణం చేసుకోవడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. లేదా లలితా సహస్రాలలో కొన్ని నామాలైనా పఠించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఈ రోజు మఘ నక్షత్రం కేతుకు సంబంధించింది కాబట్టి గణపతి దీపారాధన చేయమని చెప్తున్నాను. ఈ రకంగా చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. శుభమస్తు.